తర్వాత నాకు వృత్తిరీత్యా నేను పోలీస్ అధికారులకు కూడా లెక్చర్ ఇచ్చేవాడిని. నేషనల్ పోలీస్ అకాడమీ, స్టేట్ పోలీస్ అకాడమీ, ముస్సోరీ. నేను పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది నా విద్యార్థులు పోలీస్ ఆఫీసర్స్ కూడా అయ్యారు. చాలా సీనియర్ పోలీస్ ఆఫీసర్. సో పోలీస్ వాళ్ళకి చెప్పాను, ఒక టీచరు జీవితం ఎలా ఉంటుందంటే, నా విద్యార్థులు నక్సలైట్ మూమెంట్లు ఉన్నారు, నా విద్యార్థులు పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు వీళ్ళతో మాట్లాడతారు, వీళ్ళు వాళ్ళు. అధ్యాపకుడిగా నేను అసలు ఏమిటి నా విద్యార్థులు కొందరు ఇట్లా కొందరు అట్లా అనేది మనకు ఎప్పుడు ఒక ధర్మ సందేహంలాగా. అందరు విద్యార్థులు ఒకే రకంగా ప్రభావితం కారు. భిన్నమైన అందరూ అనుకుంటారు క్లాస్ రూమ్లో చదువు చెప్తే పిల్లలు అట్లా మారరు. పిల్లలు జ్ఞానాన్ని తీసుకుంటారు, తమ అవసరానికి ఉపయోగించుకుంటారు. అంతేగాని సార్ చెప్పినట్లే వాళ్ళు ముద్ర వేసినట్లుగా అందరూ ఒక ఫ్యాక్టరీలో అట్లా తయారు. చాలామంది అనుకుంటారు క్లాస్ రూమ్లో టీచర్ చెప్పి వీళ్ళు మారుస్తున్నారు, వీళ్ళు చెడగొడుతున్నారు అని. అట్లా లేదు. కానీ ఈ కాకతీయ యూనివర్సిటీ అనుభవం ఏదైతుందో, పీజీ సెంటర్ కానీ, నిజానికి నేను వరంగల్ 10 ఏళ్ళు ఉన్నాను, 70 నుంచి 80 వరకు. అంటే ఈ పౌర హక్కులు, తర్వాత స్వేచ్ఛ, డెమోక్రసీ, ఉద్యమాలు, ప్రజల తిరుగుబాట్లు, దౌర్జన్యాలు, తర్వాత భూస్వామ్య వ్యవస్థ, ఇవన్నీ మాకు పాఠ్యాంశాలుగా ఉండవు. మనం చెప్పే చదువులో ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఎలా తీసుకురావాలి కరికులంలోకి, ఇవి ఎందుకంటే నిజమైన కాంక్రీట్ ఇష్యూస్ కనుక సాధ్యమైనంత వరకు కరికులము మారుస్తూ వచ్చాం. నా కొలీగ్స్ కూడా చాలా కోఆపరేటివ్. మా కొలీగ్స్ కూడా చాలామంది ఈ భావజాలంతో అంగీకరించే వాళ్ళే వరంగల్ ఉన్నారు. దట్ వాజ్ ది బెస్ట్ పీరియడ్. మేము 10 ఏళ్లలో చాలా ఎక్స్పెరిమెంట్ చేసాం, చాలామంది పిలిచాం. ఆ పిలిచినప్పుడు అప్పుడు దేరస్, ఆర్ఎస్ఎస్కు చీఫ్ దేరస్ అని ఉండేవాడు. అతను వరంగల్ వస్తే అడిగాం, వచ్చి పిల్లల్ని అడ్రస్ చేస్తారని. ఈ పిల్లలు కొంత నేను చెప్పాను, యూనివర్సిటీ అంటే మీ భావజాలం వినడం కాదు, అసలు అతను ఎందుకు అలా ఆలోచిస్తున్నాడని చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటి సమాజం పట్ల, మీరు 2 వైపులు వింటేనే అసలు మీకు జ్ఞానం పెరుగుతుంది. మనమే ఒకే దాన్ని పట్టుకొని మనదే కరెక్ట్, ఇక మనది అంటే మరి వాళ్ళు ఏమంటున్నారు అనేటువంటిది, వాళ్ళు ఎందుకు అట్లా బిలీవ్ చేస్తున్నారని అట్లా ఒక ఆనంద మార్గిని పిలిచాం. వాడికి డిక్టేటర్షిప్ ఆఫ్ ఇలీట్, వాళ్ళ సిద్ధాంతం ఉంది. కొందరే తెలివిగల వాళ్ళు ఉంటారు, వాళ్ళే రాజ్యాధికారం చేయాలి, ఈ సమాజంలో మిగతా వాళ్ళంతా తెలివిలేని వాళ్ళు ఉంటారు. ఇట్లా వచ్చి ఓ లెక్చర్ ఇచ్చాడు. నేను ఎప్పుడు సెట్ చేస్తున్నాను, ఒకవైపు గద్దరు, ఒకవైపు ఆనంద మార్గి. పిల్లలు అడిగిన ప్రశ్నలకు వాడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడి నన్ను అడిగాడు, ప్రొఫెసర్ సాబ్ ये क्या हो रहा है అంటే చెప్పారు, आप बात करो ना, आपका एक विश्वास है, आप बताइए. నేను बहुत క్వశ్చన్స్ తో పూछेंगे ना, आप जवाब दीजिए. అంటే నేను అనడం ఏంటంటే ఈ భావ సంఘర్షణ ఇది యూనివర్సిటీలో అవసరమనే నేను అధ్యాపకుడిగా ఒకే భావజాలం కాకుండా అన్ని భావజాలాల ప్రభావం. అందుకని ఈ మధ్యన రాహుల్ గాంధీ వస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయనకు పర్మిషన్ లేదని రానివ్వలేదు. అప్పుడు కూడా నేను ఆర్టికల్ రాసాను, ఉస్మాన్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ మాట్లాడడం అనేది, ఆయన రావద్దనడం ఏదైతుందో ఇది ఏ విధంగా సమర్థనీయం. వైస్ ఛాన్సలర్ ఫోన్ చేసి ఎందుకు రానివ్వలేదని, ఆయన భావజాలం ఇది. ఆర్ఎస్ఎస్ వాడిని పిలవండి, కిషన్ రెడ్డి వచ్చి లెట్ హిమ్ స్పీక్, కాంగ్రెస్ వాళ్ళు రానివ్వండి, తెలుగుదేశం వాళ్ళు రానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళు రానివ్వండి. పిల్లల జ్ఞానం కదా. అంటే ఒక జీవితంలో ఒక రాజకీయ ఆచరణలో ఉండి వాడు రాజకీయాల్లో భాగమైన వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు. పిల్లలు అది వినాలి కదా. ఒకటే వినమని చెప్పండి, లేదు అందరినీ పిలవండి. నెహ్రూ 1954లో అదే చెప్పండి, యూనివర్సిటీ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్ అన్నాడు ఆయన. భావాలకు భావ సంఘర్షణకు అది కేంద్రం అన్నాడు. కనుక మనం యూనివర్సిటీకి పిలవాలని దట్ యాటిట్యూడ్ నేను నా 35-40 ఏళ్ళ 55 ఏళ్ళు చదువు చెప్పాను. ఈ 55 ఏళ్ళలో కూడా నేను నమ్మింది ఏంటంటే పిల్లలు అన్ని భావాలు వినాలి, వాళ్ళకు విశ్వాసాలు ఉండాలి, సొంత విశ్వాసాలు ఉండాలి. కానీ విశ్వాసాలు అనేవి మూఢనమ్మకంగా మారడము, అది బ్లైండ్ ఫోల్డెడ్గా మారడం, ఇంకా మేము ఏది వినమనడం అది జ్ఞానానికి మంచి కాదు. అది ఏ ఐడియాలజీ అయినా అది తప్పే. మీరు ఇదే వినాలి, ఇంకా వేరే వినకూడదు అనేది అక్కడ కొంత ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళ దగ్గర సమస్య ఉంది, ఇంకా వేరే వినకూడదని. అసలు అట్లా చేయడం వల్ల సంస్థ కొంత ఎదిగింది, కానీ సంస్థలో చాలా క్యారెక్టర్స్ వచ్చాయి. పూర్తి బ్లైండ్ ఫోల్డ్, ఎవడి మాట వినకుండా
మనదే మొత్తం రైట్ అని అనుకోవడం అనేది అది సంస్థకు కూడా మంచిది కాదు. సంస్థలో కూడా సభ్యులు కూడా ఆలోచిస్తుండాలి, క్రియేటివ్గా సమాజం ఏం జరుగుతుందో తెలుసుకుంటుండాలి. ఒక అధ్యాపకుడుగా ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ దట్ అప్రోచ్.